వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నంత బాగుంటుంది. అనుకోకుండా ద్రవ్యాలు వస్తాయి. ఊహించని ధనలాభం అంటారు. మనం అనుకున్న దానికంటే డబ్బులు ఎక్కువగా వస్తాయి. కాకపోతే ఆచితూచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి ఆ ధనాన్ని ఏది అవసరమో ఎంత అవసరమో చూసుకుంటూ ఖర్చు పెట్టాలి. ఈ వృషభ రాశి వారి దగ్గర ధనలాభం ఉంది, కానీ ఇదొక్కటి ఇబ్బందిగా ఉంది. కాబట్టి వృషభ రాశి వారందరూ కూడా ఈ విధంగా ఖర్చు పెట్టుకోండి. వ్యాపారస్తులకు లెక్క వేసుకుంటే వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలను చవిచూస్తారు. వీరి యొక్క లాభంలో ఉన్నటువంటి ధాన్యము లేదా ఇతరత్ర ఏమన్నా ఉంటే ఎలుకలు ఆగం చేసే అవకాశం కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఉదాహరణకి కిరాణా షాప్ అనుకుందాం. ఎలుకలు సంచులు కొట్టి ఆ పప్పులు ధాన్యాలు ఏవైనా మనం పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా ఆగం చేసే ఆస్కారం కనబడుతుంది. మరి ఇనప వ్యాపారం చేస్తామండి అంటే చిన్న చిన్న నట్లు బోల్ట్లు ఉంటాయి కదా, అటువంటి ఎలకలు ఎత్తుకొని పోవడం ఇట్లాంటివి కనబడతాయి. అవి వాటికి ఎందుకు ఉపయోగం అని అనిపిస్తుంది, కానీ మనకు నష్టం చేయడం కోసం అవి తీసుకెళ్తాయి. ఇంకంతే. అవి వాటితో ఇల్లు కట్టుకుంటాయా లేకపోతే బిల్డింగ్లు అపార్ట్మెంట్లు లేపుతాయా అనేది కాదు, కానీ మనకు నష్టం జరిగించాలి కదా, దానికోసం ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఎలుకలు. కాబట్టి ఆ ఎలుకల బాధ నుంచి కాస్త జాగ్రత్త వహించండి. ఇలా వ్యాపారస్తులకి ఈ విధంగా ఉంటుంది. లాభాన్ని జాగ్రత్తగా చవి చూసుకుంటూ ఖర్చు పెట్టుకోండి. ఇకపోతే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. ప్రమోషన్లు కూడా మీరు ఊహించినంత ప్రమోషన్ రాకపోయినా కాస్త ఇప్పుడున్న దానికంటే కొద్దిగా మంచిగా ప్రమోషన్ వచ్చే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్త వహించండి. అందులో కూడాను మీరు అనుకున్న చోటికి బదిలీ కావటం కూడా కష్టం అయ్యే సూచనలు మళ్ళా కనపడుతూ ఉన్నాయి. ప్రమోషన్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. ఇంకా ఉద్యోగస్తుల విషయంలో ప్రతిదీ ఆలస్యం చేస్తూ ఉంటారు. అది కొంచెం ప్రమాదకరంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఉండండి. ఏ పనైనా కానీ ఆలస్యం చేయొద్దు. రేపు చేద్దాంలే, ఏముంది, అంత అర్జెంటు కాదు కదా, ఇలా చేస్తారు. ఎక్కడికన్నా పనికి వెళ్ళాలన్నా కానీ టైం ఉంది కదా ఇంకా అన్నట్లుగా చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకుండా జాగ్రత్త వహించండి, బాగుంటుంది. వ్యవసాయానికి కూడా వీళ్ళకు అనుకున్నంత పంట చేతికి వచ్చేది సూచనలు కనపడుతూ ఉన్నాయి. చక్కగా ఉంటుంది వీరికి. అంటే మనము నాట్లు వేసి చేశాం కదండి, అంటే ఏమన్నా పురుగు కొంత పట్టి కొంత పోయినా ఇంతే మిగులుతుంది అని మనం ముందుగానే ఊహించి ఉంటాం కదా, అలా కాకుండా కాస్త ఎక్కువ మొత్తంలో వీళ్ళకు లాభాలు వచ్చేది ఉంది. పురుగు కొట్టి అది కొట్టి ఇది కొట్టి కాకుండా ఈ విధంగా ఉంటుంది. ఇక విద్యార్థులు కూడా కష్టపడి చదువుతుంటే ఇంకా బాగుంటుంది. ఆ విధంగా కనుక ఉన్నట్లయితే చక్కగా వీళ్ళ యొక్క రాశి అద్భుతంగా ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ పారాయణం దేనికయ్యా అంటే శత్రు జయము బాగా పనికి వస్తుంది. ఆరోగ్య విషయాలు అందరికీ అనుకూలంగా లేవు. సరే, అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా సూర్యారాధన చేయండి. ప్రతి ఆదివారము కూడాను బెల్లంతో కూడుకున్న పాయసం చేస్తాము. ఆవు పాలతో అన్నం ఉడికించి చక్కగా బెల్లము వేయండి. అంతేకాని పంచదార వేయద్దు. బెల్లము వేసి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు మనకు కనపడుతూ ఉంటాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షంగా సూర్యుడికి నివేదన పెట్టండి. పెట్టి దాన్ని మనం స్వీకరించినట్లయితే బెల్లం పాయసం అలా 4 వారాలు 5 వారాలు ఎన్ని వస్తే అన్ని వారాలు ప్రతి ఆదివారము కూడా తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆ పాయసాన్ని నివేదించినట్లయితే 12 రాశుల వారికి కూడాను ఆరోగ్యం పట్ల కాస్త అనుకూలంగా ఉండే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తూ ఉండండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహువే కేతవే నమః. ఇది చదువుకుంటూ ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. నవగ్రహాలకి చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే
చేసే పని కూడా ఏంటంటే నవగ్రహాలకి ఒక 3 చుట్లు ఏమో తిరిగి ఊరుకుంటారు. అలా కాకుండా 27 సార్లు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఒక్కొక్క గ్రహానికి 3 సార్ల చొప్పున 9 గ్రహాలు ఉన్నాయి. 9 × 3 లెక్క వేసుకోండి, 27 వస్తుంది. 27 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. అప్పుడే మీరు, ఎందుకంటే అట్లా ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏ దేవత గుడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, 3, 5 ఇలా ప్రదక్షిణాలు చేస్తాం. 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ 41 కానీ 108 కానీ ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటాం. కానీ నవగ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఓ 3 ప్రదక్షిణాలు చేసి ఊరుకుంటారు, లేదా 9 ప్రదక్షిణాలు చేసి ఊరుకుంటారు. అంటే వాళ్ళకేమో ఒక్కొక్కటే ప్రదక్షిణ చేస్తాం. కనీసంగా 3 చేయండి, ఒక్కొక్క గ్రహానికి 3 వచ్చేటట్లుగా చేయండి. అలా చేసుకున్నట్లయితే ఆ నవగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా నేను చెప్పినటువంటి ఈ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రనేభ్యస్య రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ మీరు ఏ దేవాలయానికి వెళ్ళారో ఆ దేవాలయ ప్రధాన దేవత, శివుడి గుడిలో నవగ్రహాలు ఉంటే శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారి గుడిలో ఉంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామికి మనస్ఫూర్తిగా ఇలా ప్రధాన దేవతకు నమస్కారం చేసుకున్న తర్వాత నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ ప్రధాన దేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ 12 రాశులు కూడా మీకు అనుకూలత ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి. మీకు నవగ్రహ అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు. స్వస్తి.